హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు Z4 న్యూస్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. ప్రస్తుతం నేను మొన్న రీసెంట్గా ఏంటంటే గో బ్యాక్ మార్వడీస్ అంశం పైన అయితే ఒక వీడియోని అయితే చేశాను. అది మీరు చూసే ఉంటారు. అదే అంశంపై ఈరోజు ఇంకొంచెం డెప్త్గా మాట్లాడాలని అయితే నేను మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందైతే మీరు ఈ వీడియో క్లిప్ అయితే చూడండి. జాతీయోద్యమంలో మీ పాత్ర ఏంటి? 1935లో సంస్కరణలు వచ్చాయి మన భారతదేశంలో. చుట్టుపట్టుండే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. దాని యొక్క ప్రభావం ఇక్కడ పడ్డది. ఇక్కడ మేము చేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదైనా చివరకు ప్రభుత్వాన్ని ప్రతిఘటింపవలసి వచ్చినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ఒక స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థను స్థాపించాలి అని అనుకొని ఒక కమిటీ ఏర్పాటు చేశాం. అయితే ప్రభుత్వం ఏమిటంటే మీరు స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థని ఇక్కడ స్థాపించినట్టయితే మేము నిషేధిస్తాము అనేది వాళ్ళ యొక్క ఇది. అయితే నిషేధం వచ్చింది అనుకున్నాం, కానీ యాక్చువల్గా నిషేధం రాలే. దానికి సత్యాగ్రహం చేశాం. మొదటి సత్యాగ్రహం నేను తెలంగాణ నుండి. ఆ 5 సత్యాగ్రహాలప్పుడు గోవిందరావు నానలని మహారాష్ట్రుడు, జనార్దన్ రావు దేశాయ్ కర్ణాటకుడు, రావి నారాయణ రెడ్డి తెలుగువాడు, దాని తర్వాత ఇక్కడ మన ఒక మార్వాడి ముఖ్యుడు ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోతున్నాను అనుకోండి ఇప్పుడు. తర్వాత ఒక ముస్లింను చేర్చుకుందాం అనుకున్నాం, కానీ ఏ ముస్లిం అయితే చేర్చుకుందాం అనుకున్నామో ఆయన ఏమిటంటే నాకు ధైర్యం చాలదు, నేను రాను. ఇంకొకతన్ని ఒక యువకుడిని చేర్చుకొని 5 ఆనాడు సత్యాగ్రహం చేశాం. ఆ సత్యాగ్రహం 1938లో. ఈ 38 సత్యాగ్రహం నుంచి నిజాం హైదరాబాదులో పోరాటాలు ఆరంభమైనాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన ఆరంభమైంది. అది 1948లో ముగిసింది. చూశారు కదా. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మన తెలంగాణ ఉద్యమంలో మంచి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి, కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. సో ఆయన మాట్లాడిన సందర్భం దాంట్లో ఏంటంటే 1935 సంవత్సరానికి సంబంధించిన వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు కళ్ళగడ్డినడి చెప్పిండు. అయితే అప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు మనం తెలంగాణని పిలుచుకుంటున్నాం. ఎందుకు తెలంగాణని తెచ్చుకున్నాం? ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ తెచ్చుకున్నాం. 1935లో ఆ యొక్క ప్రాంతం పేరు ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రం. ఇక్కడ ఏంటంటే మరాఠీలు, కర్ణాటక, మన తెలంగాణ వాసులు 3 కలిపి ఉండేటోళ్ళు. దాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా పిలిచేవారు. ఇక్కడ నిజాం పరిపాలన చేతుల్లో అయితే ఉండేది. ఇది మనందరికీ తెలుసు, ఎందుకంటే చరిత్రలో చదివాం, చాలా ఎన్నో మీడియాల ద్వారా కూడా తెలుసుకున్నాం. అప్పుడు ఆ వాతావరణ పరిస్థితుల్లో ఏముందంటే 1935లో అక్కడ జరిగిన సన్నివేశాలు ఏంటంటే నాన్ ముల్కీ అంటే స్థానికేతరులు నాన్ ముల్కీ ఉద్యమం అయితే అక్కడ జరుగుతుంది. వాళ్ళకేంటంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలలో స్థానికేతరులే ఎక్కువ తీసుకుంటారని వీళ్ళు అక్కడ ఉద్యమం అయితే చేస్తారు. అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తంలో ఏం జరుగుతుందంటే అదే 1935 పీరియడ్లో జాతీయ సంస్కరణలు అంటే ఒక ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సామాజికంగా ఏ విధంగా ఉండాలి, ఆర్థికంగా ఏ విధంగా ఉండాలని ప్రజల్లో చైతన్యం పెంపొందించడానికి జాతీయ సంస్కరణలు అనేవి తీసుకోబడ్డాయి. సో దాని మీద కూడా అవగాహన కల్పించడానికి యావత్ భారతదేశం మొత్తం కూడా నాయకులంతా దాని మీద కూడా పోరాటం చేస్తారు. సో ఈ విధంగా 1935లో జరుగుతున్న వాతావరణ పరిస్థితులు. ఇదే పీరియడ్లో ఇప్పుడు మనకు రావి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి ఒక 5 వ్యక్తులు, అందులో ముఖ్యంగా మార్వడి అని ఆయనే చెప్పాడు. మీరు విన్నారు కదా, మార్వడి వ్యక్తి, పేరు గుర్తుకు లేదు, బట్ మార్వడి వ్యక్తి అని సంబోధన అయితే చేసిండు. మన ఒక మార్వాడి ముఖ్యుడు ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోతున్నాను అనుకోండి. రావి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో మార్వడి అని మెన్షన్ చేశారు. అదేవిధంగా మరాఠీ, కర్ణాటక, అనదర్ క్యాండిడేట్ ముస్లిం, ఒక 5 కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు 1938 నుంచి 1948 వరకు అయితే ఒక ఉద్యమాన్ని నడిపించారు. డిఫరెంట్ కేటగిరీస్ వీళ్ళంతా ఒక యూనిట్ అనేది ఫామ్ అయ్యి
ఒక ఉద్యమం అయితే ముందుకు సాగడానికి ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మార్వాడీస్లో చూసినట్లయితే వాళ్ళు కూడా ఒక సిండికేట్ వ్యవస్థ, అంటే ఒక వస్తువు ఉంటే దాని ఉత్పత్తి అది తయారయ్యే స్థానం నుంచి అమ్మే వరకు కూడా వాళ్ళ సర్కిలే ఉంటుంది. వీళ్ళ దాంట్లో కూడా ఒక యూనిట్ ఉంటుంది. బట్ మన కేటగిరీస్లో ఎందుకు ఉండలేదు? ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ విషయంపై. నేను ఇప్పుడు మార్వాడి అని ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఏంటంటే గో బ్యాక్ మార్వాడి. గో బ్యాక్ మార్వాడి అంటే ఈవెన్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మార్వాడి వెళ్ళిపోవాల్సిందే. మరి మార్వాడీస్లో మంచి వ్యక్తిత్వం ఉండేటోళ్ళు ఉంటారు, చెడు వ్యక్తిత్వం, అదే మంచి గుణం చెడ్డ గుణం ఇద్దరు ఉంటారు కదా. ప్రతి ఒక్కరు పోవాలా అనే దాని గురించి మాట్లాడదాం. మరి మార్వాడీస్లో అధికంగా మంచి పైసాగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి జిఎస్టీ కడుతుర్రా అంటే కట్టేటోళ్ళు ఉన్నారు చాలా మటుకు. ఇన్ కేస్ ఎవరైతే కట్టలేరో ఆ లెక్కలు మరి ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు, కానీ ఇన్ కేస్ ఎవరైతే కట్టలేరో వాళ్ళ చేతుల కట్టిపించుకోవాలి. దాని గురించి పోరాటం చేయొచ్చు, తప్పేం లేదు. మళ్ళీ ఒకటి, ఈ యొక్క ఉద్యమానికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే, ఆ రోజు జరిగిన చార్మినార్ దగ్గర ఏరియాలో, హైదరాబాద్ రాష్ట్రంలో చార్మినార్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో మార్వాడీస్లు ఒక తెలంగాణ వ్యక్తి కొట్టడం, వాళ్ళని శిక్షించాలి, దాని విషయంలో సపోర్ట్ చేద్దాం. కానీ అందరు పొమ్మంటే ఇది కొంచెం కష్టతరమే. అంటే అన్న నువ్వు మార్వాడీస్ సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను సపోర్ట్ చేయట్లే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇదే విషయాల గురించి. మనం అమెరికాలో బతుకమ్మ సంబరాలు చేస్తాం, ఎవరు మన తెలంగాణ వాళ్ళు ఎక్కడికో చేస్తాం. ఇన్ కేస్ అమెరికన్సే అరే భయ్ మీరు చేయొద్దురా అంటే ఎట్లా అనిపిస్తుంది? నువ్వో నేనో ఆడుండి ఈ ఫేజ్ మనం ఫేస్ చేస్తే ఎట్లా రియలైజ్ అవుతాం? మనమే బతుకమ్మ సంబరాలు చేస్తాం కదా, ఇంకా వేరే కల్చరల్ దసరా అనుకుంది, దసరా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కావచ్చు, ఇంకా పక్క రాష్ట్రానికి పోయి ఏమన్నా మనకుండే సాంప్రదాయాలు అక్కడ పాటిస్తాం కావచ్చు. వాళ్ళు కూడా పో అంటే నడుస్తుందా? నడవదు. కొంచెం మనకే నాముష్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పని చేసుకొని బతకచ్చు, మన కల్చర్ చూపెట్టుకోవచ్చు కూడా మన దగ్గర. బయట దేశంలోనైతే కొంచెం వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి లోపడాలి. ఎందుకు? వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏ దేశానికైనా ఉంటుంది కదా ఒక గీత అన్నట్టు, దాన్ని గీత దాటి అయితే బయటకు పోవద్దు. వాళ్ళ విషయంలో పోని, మన విషయంలో అయితే మనం ఎక్కడైనా ఫ్రీగా ఉండొచ్చు. కాబట్టి మన కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా సరే, సాంప్రదాయాలైనా సరే చూపెట్టుకోవచ్చు, హుందాగా ఉండొచ్చు. కానీ ఇక్కడ గో బ్యాక్ మార్వాడీస్లో చాలా తేడా ఉంటుంది. మొత్తం మొమ్మందామా, దాంట్లో ఉండే లోటుపాట్లను సరిదిద్దుకుందామా, ఈ అంశంపై అయితే నేను ఈరోజు మాట్లాడినా. సో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? జస్ట్ నా ఫీలింగ్ చెప్పాను. నా ఫీలింగ్ నచ్చితే మీరు కామెంట్ చేయండి. సరే కాదరాబాయి నువ్వు మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అంటే సరే, దాని విషయంలో కూడా కామెంట్ చేయండి, తప్పేం లేదు. నేను సపోర్ట్ చేయట్లే, ఉన్న విషయాన్ని నేను కుల్లాగా చెప్తున్నా మీతోటి. దీని విషయంలో మీరు ఏ విధంగా రియలైజ్ అవుతారో ఒక్కసారి అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.